చాలమ్మా. అప్పుడు ఈ వాక్యం దేవుడు నాకు కనులారా కనిపించినది. ఇది నా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, నమ్మకం ఉంచడానికి ఇది. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల బోధిస్తూ వచ్చినాడు కదా. ప్రభువా, నువ్వు బోధిస్తూ వచ్చినావు కదా, మరి నా కుమారుని బోధింప చేస్తావా, మరి నా ప్రార్థనలు ఆలకిస్తావా అంటూ నేను ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా. సరే, ఇట్లా చాలు లెక్క. ఇది దేవుడు ముందు ఎరిగినాడని తెలుసుకోవడానికి, అంటే ఏదైనా ఏ సమయమైనా ఏది జరుగును దేవుడు ముందు ఎరిగినాడంట కదా. ఈ కష్టాలన్నీ తెచ్చడము నన్ను వెరిగిడా దేవుడవు నీవు ఉండవు కదా అని దేవునికి ఈ వాక్యము నాకు ఒక దర్శనంలో కనపడుతూ వచ్చింది. నా పిల్లగాని కోసం నేను ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఈ దర్శనం నాకు ఒక కళ రూపంలో కనపడుతూ వచ్చింది. ఈ దర్శనం, ఈ 2 అధ్యాయాలు. ఆ దర్శనం కనపడినప్పుడు నేను దేవునికి మొరపెడుతూ వచ్చిన, మరి ఇంత ప్రభువా, నా కుమారుని నేను ఇవ్వాలంటే నువ్వు ఎరిగిన దేవుడవు కావాలా కదా. నా కుమారుడు గ్రామాలలో బోధించాలా అనుకుంటే నీలాంటి వాడు కావాలా. మరి ఉందా అంత? అది నా పిల్లగాడు చూస్తే పిచ్చివాడు. మరి దేవా, నీ చిత్తమని దేవునికి నువ్వు చూపించిన ఈ దర్శనము మరి నాకు నిజమవుతుందా ప్రభువా, నువ్వు ఇస్తావా అనేది నాకు కొంచెము అన్నీ కొద్దిగా కనపడతాయి. ఏదైనా ముందు కష్టాలు వెనుక కష్టాలు మొత్తం కనపడతాయి. నాకు కష్టం వస్తుందంటే బాగా తెలుసు, ఒక అది లెక్క కనపడుతుంది. ఒక మనిషి జలకరించినట్ల ఏందబ్బా నాకు ఇట్లా ఉంది అన్నట్టు నాకు వస్తాయి. అది వచ్చి దాటిపోయినాక ఈ రాకడ కోసమేనేమో నాకు ఈ బాధ, దీనికోసమేనేమో ఇట్లా ఉండేది అని నేను తెలుసుకుంటా. అది నాకు కొద్దిగా సూచనలు చిన్నప్పటి నుండి ఏదన్నా నా నోటి నుండి మా నాయన అనిపించుకొని పోయేవాడు. చెప్పితే మంచి సూచనలు వలకమ్మా అని చెప్పేవాడు. అందుకు అట్లా నా నోట ఏది అనుకుంటే కూడా అది జరిగేది. అట్లా తెలుసుకునే సూచనలు కొన్ని ఉండవి. అట్లా దేవాన్ని మరి నీ చిత్తం, మరి నా పిల్లగాడు కావాలంటే నీ దయ ఉండాలా, నీ కృప ఉండాలా, మరి నా పిల్లగాన్ని నువ్వు బ్రతికించేవాడు నీవే అని ఈ దర్శనం వచ్చినాక నేను ఎక్కువ బలపడినాను. కానీ భర్త మాత్రము తాగడంలో ఇంకెక్కువైపోయినాడు. దీనికి దేవుడు ఉండడా? ఇది ఎక్కడ చూసినా ఇది ఒకటే దేవుడు అంట. ఈ పిల్లోడు చనిపోతుంటే కూడా దీన్ని బ్రతికిస్తాడని దీని విశ్వాసం చూడేట ఉందని ఇట్లా కాలుతోనది అనేవాడు మా ఆయన. కాలుతోన ప్రార్థనలో గంటలు ఉంటుంది. ఇది మొగుడు చచ్చిపోయిన పర్లా, అక్కడ ఎవరు చచ్చిపోయిన పర్లా, ఇది మాత్రం ఒకటే ప్రార్థన అంటాం, గంటలు ఉంటుందని కాలుతో పొరలిచ్చేవాడు. మా ఆడపిల్ల ఇల్లు అట్లా ఉంది. ఈ నుంచి పోయి ఆడపోయి నిండా తాగి మా ఆడపిల్ల బిడ్డలతో ఎక్కువ నాగేవాడు. అది మందిని వాళ్ళు చచ్చిరి వీళ్ళు బతికిరి అని బాధలు చెప్పెడుతుంది. అది మందిని ఇంట్లో చంపుతుంది, బువ్వ పెట్టకుండా కూర పెట్టకుండా ఇల్లు మూసుకుంటుంది, గిడ పెట్టుకుంటుంది, ఒకటే ప్రార్థన చేస్తుంది అని వాళ్ళతోనే వాళ్ళు బాగా నాకు ఎగతాలు చేసేవాళ్ళు. అయినా నేను ఈనాడు కూడా నా భర్త ఎగతాలు చేస్తాడనలేదు. కానీ కొన్ని దినాలైన తర్వాత నా భర్త నన్ను ఎంత ఎగతాలు చేసినాడో చెప్పేదాన్ని నేను. చూడు, ఒక దినం వస్తుంది అట్టట్టుగా నాశనం అవుతాం. దేవుని ఉగ్రత మంచిది కాదు. ప్రార్థనలో కాలుతో తన్నవాకు, మాటలతో చెప్పి వెళ్ళిపో, నేనేం నిద్రపోతున్నానా అనేది. ప్రార్థనలో నిద్రపోతుందని మందికి చెప్పేవాడు. ప్రార్థన చేసుకుంటే నిద్రపోతుంది. అది దానికి ఏం లేదు పని, ప్రార్థన చేయ నిద్రపోను, దానికి అదే పని అనేవాడు. అయినా నేనేం పట్టించుకునేదాన్ని కాదు. మళ్ళా ఇంకా మందిరంలో ఎప్పుడు కొనసాగుకుంటా నేను వచ్చినప్పుడు మాకు సొల్మాన్ దేవుడు అన్న పోయినాడు, సొల్మాన్ అన్న వచ్చినాడు. అయితే ఇంకా తిన్నిక మాకు ఏం తిండి లేదు, ఏం ఆధారం లేదు. ఒకటి మా అమ్మోళ్ళు ఇచ్చినది కమ్మలు ఉండవి,
ఆ కమ్మలు అమ్మితే మా మేనత్త బిడ్డ ఉంది అక్కడనే. అమ్మ ఒక మాట అనింది, చిన్న వదినమ్మ ఏమనుకోవద్దు అంటే, ఏమనలేమ్మ అంటే, చిన్న వదినమ్మ పరిస్థితులు చూసి ఓర్చుకుంటలేము, ఆ కమ్మలన్నీ ఒక బరగుడు తెచ్చుకో. అప్పటికి వాళ్ళకి కమ్మలు లేవు, నాకు కమ్మలు ఉన్నాయి. అయితే ఏమనుకున్నానంటే ఒక మాట చెప్తా అంటే చెప్పున్నా అంటే సరేలే అని, పరిస్థితులు బాగాలేవు కదా వదినమ్మ, ఆ కమ్మలు అమ్మి ఒక బరగొడ్డు తెచ్చుకో, ఒక 100 రూపాయలు 200 తక్కువ పడతాయి కదా, పడితే బరగొడ్డు నేనైనా బరగొడ్డు నిండా నేనైనది బరగొడ్డు తెచ్చుకో, అది నీంతది పాలు పోసి మన ఇంటి వెనుకనే ఉండే కదా హోటళ్ళు, పిల్లలు పాలు పోసి వస్తారు, మంచిగా ఏ రోజుది ఆ రోజు గడచవచ్చు, మంచిగా ఉంటుంది, పిల్లలకన్నా ఆహారం అవుతుంది కదా అన్న చెప్పింది. చెప్పినప్పుడు ఆ కమ్మలు తీసి మా భర్తకి ఇచ్చిన. మా భర్తకి ఇస్తే మా భర్త అమ్ముకొచ్చినాడు, ఓ బరగొడ్డుని తెచ్చినాడు. ఆ బరగొడ్డు బేస్తారం తెచ్చినాడు, శుక్రవారమే నేనింది. శుక్రవారం నేనింది. ఇంకా బరగొడ్డు పాలు ఇంకా బాబుని మేస్త్రి పనికి కూడా తోలకుండా గడ్డి కోపించేది, పెద్ద బాబుని చేసేది. ఈ పిల్లోని చూసుకునాలా, గడ్డి కోసుకురావాలా, గడ్డి వేయాలా, పాలు పిండితే పాలు ఇవ్వాలా, పాలు పిండనిక రాదు నాకు, మా వాళ్ళే చూపించినారు. అట్లా చేసుకొని పాల మీద మేము ఎంత బ్రతికినామంటే అంత బ్రతికినాం. పాలే మాకు ఆధారం. ఆయన భర్త ఆధారం కాదు, ఉద్యోగం ఆధారం కాదు. మాకొక పాలు బ్రతకాలా అనే ఆశలో ఆ పాలు పిండుకొని పొద్దున పాలు తీసుకునాలా, పొద్దున బియ్యం, రాత్రి పాలు పొద్దున బియ్యం తెచ్చుకునాలా, పొద్దున పాలు రాత్రి బియ్యం తెచ్చుకోవాలా. వాళ్ళు ఎప్పుడెప్పుడో పైసలు ఇచ్చేవాళ్ళు హోటళ్ళ వాళ్ళు. అట్లా తెచ్చుకొని మేము ఒక బరగొడ్డు మీద 15 బరగొడ్లు పెట్టుకున్నాం. 15 బరగొడ్లు పెట్టుకుని ఒక బాబుని తోలుకొచ్చుకొని తిప్పుకరానికే పెట్టుకున్నాడు. తిప్పుకరానికే పెట్టుకున్నప్పుడు మా ఆయన ఇంకా ఏది కూడా తాగడం మానలే, అట్లే తాగుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అప్పులు తీర్చుకున్నాము, పిల్లలకి చదువులు మళ్ళా సిద్ధపరచుకోవాలి కదా. బాబు వెనక పడినాడు, ఒక 2-3 ఏండ్లు 4 ఏండ్లు వెనక పడినాడు పెద్ద బాబు. ఇంకా ఆయన మొత్తము ఇంకా నన్ను దేవుడు ఉంటే ఇట్లా చేస్తాడా, మంచిగా చదివే వాళ్ళు దేవుడు ఉంటే ఇట్లా చేస్తాడా అని బంద్ చేసినాడు, చర్చికి వచ్చేదే బంద్ చేసినాడు. ఆ తిరుపతి దేవరాజన్నను చూస్తే నా కొడుకుని చూసినట్లే కనపడుతుండే. ఆయన ఉద్యోగం చేస్తుండప్పుడు మా చర్చికి ఎప్పుడు వచ్చేవాడు తిరుపతి జయరాజన్న. ఆయన వచ్చినాడంటే నా కండనీళ్ళు ఎప్పుడు పోయేది. ఇంకా ప్రభా ఈయన నా కొడుకు నిలవన్నట్టే ఉండడు, మరి నా కొడుకుని ఎందుకు రాణిస్తలేవయ్యా, నా కొడుకు కఠినం మార్చవా దేవా, నువ్వు పెట్టిన రోగమే కదా ప్రభు అని ఎక్కువ ఇంకా ఏమిట్లా కూర్చో ఏడుపు పోయేది. ఆ కన్నీటి ప్రార్థనలు వ్యర్థం కాలేదు నాకు. అట్లా కొద్ది వచ్చి చదివిన టీచరే ఒక యూనివర్సిటీ పెట్టి మా బాబుకి మంచిగా చదివేవాడు, వాళ్ళు ఇట్లా చేసుకున్నారని ఐటీ చేపించినాక 3 సంవత్సరాలకి ఆ బాబుకి జాబ్ వచ్చింది. అంటే అప్పుడు రాలేదు, 3 సంవత్సరాలకు వచ్చింది. అట్లా చేసినాక మాకు చర్చి దగ్గర, మేము క్వార్టర్స్ నుంచి చర్చి దగ్గరకు వచ్చినాం. ఇంకా చర్చి చిన్నగా కట్టుకున్నాము. చర్చి దగ్గరకు వచ్చినాక ఇంకా అప్పుడు దేవుని సేవకులు ఉండరు, ఆ సేవకులకు పాలు పోయడము, అవి చేసడము ఇవి చేసడము, మా పరిస్థితులు ఇంకా బాగా బలపడిపోయినాయి. సేవకులతో సంబంధం కలిగింది, సేవకులకు ఉన్న పరిస్థితులు చెప్పుకున్నాము. కానీ ఆ పరిస్థితులు వాళ్ళు కూడా అభ్యసించి ఈ బాబుకు ఒక కండిషన్ పెట్టినారు. ఏం పెట్టినారంటే ఇంకా మెల్లిగా 3 సంవత్సరాలు అయినాక బడికి తోలిచ్చినాం. మళ్ళా తోలిచ్చినప్పుడు ఈ బాబు ఇప్పుడు సేవకు తీసుకుంటే బాగుండదమ్మా, చిన్న బాబు కదా, ఇప్పుడు మందిరంలో పెట్టుకుంటే బాగుండదు, మందిరంలో పని చేసి స్కూల్కి వెళ్ళమను, తర్వాత 10 పాస్ అయినాడు అనుకో, ఆయన కండిషన్ బట్టి 10 పాస్ అయినాడంటే దేవుని చిత్తం ఉన్నట్టే అని వాళ్ళు సేవకులు. తిమ్మోతన్న వచ్చినాడు ఆ టైంన, తిమ్మోతన్న కండిషన్ పెట్టినాడు. అయితే సరేలే అని దేవుని కృపను బట్టి ఇంకా అంతా కండిషన్ పెడితే దేవుని మందిరంలో పనిచేసేవాడు, ఇంటికి వచ్చేవాడు, తినేవాడు, వచ్చి స్కూల్కి పోయేవాడు, మళ్ళీ ఇంటికి వచ్చేవాడు, ముఖం కడుక్కొని బట్టలు చేసేవాడు, మళ్ళీ మందిరం లేకపోయేవాడు, అన్న వండుకునేది. ఇంకా ఆడ తింటేనేమో ఇంటికి రాకుండా మందిరం ముందర మా ఇల్లు, రైలు కట్ట యువతల మా ఇల్లు, రైలు కట్ట అవతల మందిరం,
అట్లా ఉండి బాబు ఇంకా దేవుని ఇంట్లో బాగా పెరుగుతూ వచ్చినాడు. కొద్దిగా జ్ఞానం కూడా పెరిగింది, మంచికి బాగా అయినాడు. ఇంకా మందులన్నీ బంద్ చేసి ఇంకా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ వచ్చిన. భర్త మాత్రం ఈనాడు మారలేదు. మారకపోవడంలో ఇంకా దేవుని కృపను బట్టి ఈయన గురించి, రక్షణ గురించి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలా, దేవా నీవే మార్చాలని ఆయన గురించి పెట్టినాను. ఆయన ఒక శత్రువులను తీసుకొని వచ్చిండు మనిషికి. శత్రువులను తీసుకొని పైకి వచ్చిండు కుటుంబం మీదకి. ఆ శత్రువులను ప్రార్థన చేయాలంటే నా శక్తి చాలదు ప్రభువా, మరి నీ చిత్తము లేని వారిని ఉన్నవారిని కల్పించిన మాటలు నాకు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, నేనేం చేయలేను ప్రభువా నీ చిత్తము మరి అని కన్నీటితో దేవుని మందిరంలో గడిపినప్పుడు ఆ దేవుడు మరి ఎంతగానో మరి ఆయనకు సమాధానం ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేని టైంలో ఉన్నప్పుడు ఆ దేవుని కృపను బట్టి ఇంకా నేను కొంచెం చెప్తా, నిలబడగలేను ఇప్పుడు మస్తుగా ఉంది కానీ ఇంకొచ్చినప్పుడు చెప్తా ఇది లిస్టు. ఆ దేవుని కృపను బట్టి ఇంకా లాస్ట్లో మారినాడు. ఇంకా చెప్పలేను, నాకు శాత అయితలేదు. ఇంకా ఇప్పటి నుంచే ఉంది కన్నీటి ప్రార్థనలు, బాధలు, శ్రమలు, చిక్కులు, ఇబ్బందులు. నేను చెప్పలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఇంకా లాస్ట్కు మారినాడు, రక్షణ పొందినాడు, స్కూటీ తెచ్చుకున్నాడు, నాకు మంచిగా నడిపించినాడు ఇంటికి. ఆయన కూడా దేవుని ఇంటికంటే ఆసక్తితో వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు, చిన్న కోడలు అడుగు పెట్టింది, ఈమె అడుగు పెట్టినాక తనంతకు తానే బుద్ధి వచ్చి మారినాడు తాగడాలు. ఇంకా నాకు కొడుకు కోడలు వచ్చి సేవకులు వచ్చినారు. ఇంకా అందరూ అనబట్టి అప్పుడేమన్నారంటే, సేవకురాలు వచ్చినారా, ఇంకా ఈడ తాగుతావు ఆడ తాగుతావు, నీకు బుద్ధి లేదా, ఆ పాప చూస్తోగలక్క ఉంది, పిల్లలు చూస్తోగలక్క ఉండరు, నీవు చూస్తోగలక్క ఉండవు అని అందరు అనబట్టినారేమో. అప్పుడు తనంతకు తానే బీడీలు మత్తు మందు బంద్ చేసి సేవకులకు మారినాడు. చిన్న కోడలు ఇంటికి వచ్చినాక మారినాడు. ఆయన మారి బాప్టిజం తీసుకున్నాడు, రక్షణ పొందినాడు, మంచిగా వెళ్ళిపోయినాడు. నాయనా నాకు క్షమించండి, నేను చెప్పలేకపోతున్నాను, నాకు శాత అయితలేదు. ఇంకా ఇది కన్నీటి భాష బిందులు నేను తుడుచుకునలేను, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఈ సాక్ష్యం ఇంకా బాగుంది, క్షమించండి. మీకు అందరు ప్రైజ్లాడు. ప్రార్థన చేసుకున్నా. దేవుడు గొప్పవాడు. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా